హాయ్ అండి, వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. మహాభారతంలో ఈరోజు రెండో ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. నిన్న జరిగింది ఏంటంటే, 8వ పుత్రుడిని గంగాదేవి శంతన మహారాజు ఎందుకు గంగార్పణ చేస్తున్నావు అని అడగగానే తన తపస్సుకు భంగం కలిగించామని చెప్పేసి ఆమెకి బాధ కలిగి పుత్రుడిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శంతన మహారాజు చాలా బాధపడి తను హస్తినాపుర సామ్రాజ్యానికి వెళ్ళి చాలా బాధతో కుంగిపోతూ ఉన్న తరుణంలో ఆ గ్రామంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గ్రామంలో ఒక రాక్షసుల కూటమి, అంటే ఒక రాక్షసులు ఆ ఒక గ్రామం మీద దండెత్తడానికి వచ్చారు. దండెత్తి రాగానే అక్కడికి రాజుకు కబురు అందిద్ది, శంతన మహారాజుకి. ఒక రాక్షసులు మన గ్రామం మీద, మన సామ్రాజ్యంలో ఒక గ్రామం మీద, చిన్న గ్రామం మీద దాడి చేస్తున్నారని చెప్పేసి శంతన మహారాజు గారికి కబురు అందిద్ది. ఆ శంతన మహారాజు కబురు అందగానే ఎమ్మటే తన సైనికులను తీసుకొని ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు ఆయన అక్కడి నుంచి జరిగే తరుణంలోనే ఇక్కడ రాక్షసుల సంహారాన్ని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని చంపుతున్నారు, చిన్నపిల్లల్ని ప్రజల్ని చంపుతూ వాళ్ళని హింసిస్తున్నారు. అటువంటి తరుణంలో ఒక వ్యక్తి బాణం పట్టుకొని శస్త్రహస్త్రాలతో ముందుకొచ్చి ఆ శత్రువులైన రాక్షసుల్ని సంహరించడానికి ముందుకు రాగానే రాక్షసులు ఆ వ్యక్తి ఎవరైతే ఎదురున్నాడో ప్రతినాయకుడు, అతను చూసి భయపడి లొంగిపోతారు. మమ్మల్ని ఏం చేయొద్దు, మేము ఎవరు ఏం చెయ్యం అని చెప్పేసి లొంగిపోతారు. లొంగిపోయిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర వాగ్దానం తీసుకుంటాడు, మీరు ప్రజలకి ఏ ఇబ్బంది కలిగించకూడదు, మీరు మానవ సమాజంలోకి రాకూడదు అని రాక్షసుల దగ్గర మాట తీసుకోగల రాక్షసుల్లో చక్రవర్తి అయిన రాక్షస చక్రవర్తి సరే అని చెప్పేసి వాగ్దానం చేసి వీళ్ళిద్దరికి సంధి కుదరంగానే ప్రజలను కూడా ఇబ్బందులకి మేము గురి చెయ్యం, మా ప్రాంతానికి మేము వెళ్ళిపోతామని రాక్షసులు మాటిచ్చేసిన ఆ తరుణంలోనే అదే సిచ్యువేషన్లో అక్కడి నుంచి శంతన మహారాజు తన సైనికులు తీసుకొని వచ్చినప్పుడు శంతన మహారాజు ఆ రాక్షసులను సంహరించడానికి సైనికుల్ని ఆక్షేపిస్తాడు. కానీ మీరు దాడి చేయండి, రాక్షసులను చంపేయండి అనగానే ఈ రాక్షసులు వాగ్దానం తీసుకున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీరుడు వెంటనే శంతన మహారాజుకి ఎదురెళ్ళి, మహారాజా, రాక్షసుల దగ్గర నేను వాగ్దానం తీసుకున్నాను, వాళ్ళు మానవ సమాజాన్ని ఏమీ చేయరు, వాళ్ళు చేసిన దానికి క్షమాపణ చెప్పేసి వాళ్ళ యొక్క లోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకా మానవ సమాజంలో రారు అని చెప్పేసి ఆ యొక్క వీరుడు చెప్తాడు. చెప్పంగానే శంతన మహారాజు, నువ్వెవరు చెప్పడానికి, ఇది మా రాజ్యం, ఇది అసలు నువ్వెవరు, ఇక్కడికి నువ్వు వచ్చి నా ఎదురు నుంచో నువ్వు మాట్లాడుతున్నావు, ఇలా నీకు ఎంత ధైర్యం, ఇది నా సామ్రాజ్యం, నీకు సంబంధం లేదు, అయినా రాక్షసులకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ యొక్క వీరుడు సమాధానం ఇచ్చేది ఏంటంటే, మహారాజా, నేను ఎవరిని పక్కన పెట్టండి, వాళ్ళు వాగ్దానం చేశారు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, వాళ్ళు మానవ సమాజాన్ని ఏమి చేయరు రాక్షసులు, దీనికి నా యొక్క పూర్ణ పరిహారం ఉంటుందని చెప్పేసి ఆ యొక్క వీరుడు చెప్తాడు. వీరుడు చెప్పగానే శంతన మహారాజుకి అప్పుడు డౌట్ వస్తుంది, ఎవరితను మన రాజ్యంలోకి నాకు తెలియకుండా అంటే రాక్షసుల్ని కూడా ధీటుగా ఎదుర్కొని చంపగలిగే ఒక యోధుడు ఎవరున్నారా, ఈ యొక్క ద్వాపరయుగంలో ఎవరున్నారు ఈ ఆర్యావర్తనంలో అని చెప్పేసి మహారాజుకు డౌట్ వస్తుంది. మహారాజుకు డౌట్ వచ్చి అడుగుతాడు, ఎవరు అసలు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే అప్పుడు ఆ యొక్క వీరుడు చెప్తాడు, మహారాజా, నేను ఎవరో కాదు, గంగాదేవి పుత్రుడను, దేవవ్రతుణ్ణి, మీ యొక్క కుమారుణ్ణి అని చెప్పగానే శంతన మహారాజు గారు చాలా చాలా సంతోషపడి ఆనందంతో కుంగిపోయి ఆనందంతో సంతోషించిపోయి అప్పుడు కుమారుణ్ణి హత్తుకొని, కుమారుణ్ణి, ఇన్ని సంవత్సరాలు నీకోసమనే చూసింది, మీ అమ్మగారు నా మీద బాగా ద్వేషంతో రగిలిపోయారు అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు తన కుమారుణ్ణి దేవవ్రతుణ్ణి తీసుకొని హస్తినాపుర సామ్రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. హస్తినాపురం సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళిన తర్వాత దేవవ్రతుడికి మాటిస్తాడు వాళ్ళ నాన్న శంతన మహారాజు తండ్రి, ఏమని, ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి నా తర్వాత నా కుమారుడే పట్టాభిషేకం చేసుకోవాలి, నువ్వే మహారాజు అవ్వాలి అని చెప్పేసి చెప్పంగానే దేవవ్రతుడు ఏం మాట్లాడు, తండ్రి ఏది చెప్తే అదే అని చెప్పేసి సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఇది మహాభారతం జరగడానికి మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ఒక కారణం ఏంటంటే, ఆ రోజు పడిన బీజమే సత్యవతి. ఈ సత్యవతి ఒక
మూర్తి మత్స్య సామ్రాజ్యానికి చెందిన ఒక రాజు యొక్క కుమార్తె సత్యవతి. ఈ తరుణంలోనే ఒకరోజు శంతన మహారాజు విహారయాత్ర చేస్తుండగా, ఆ విహారయాత్రలో భాగంగా నదీ తీరాన ప్రవేశిస్తుండగా ఒక కన్య కనపడిద్ది. ఆ కన్యను చూడంగానే శంతన మహారాజుకి ఇష్టం కలిగిద్ది. ఇష్టం కలిగి దానికి చెప్తాడు సత్యవతికి. సత్యవతి దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పగానే సత్యవతి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు అంగీకారమే, కానీ మా నాన్నగారు ఒప్పుకోవాలి, మా నాన్న ఒప్పుకుంటే, మా తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరిగిద్దని చెప్పేసి, నేను మత్స్య సామ్రాజ్యానికి చెందిన ఒక రాజు యొక్క కుమార్తెను, మన ఇద్దరం కలిసి మా నాన్న దగ్గరికి వెళ్దాం, తండ్రి దగ్గరికి, అప్పుడు ఆయన ఏం చెప్తే అదే నా యొక్క ఫైనల్ డిసిషన్ అని చెప్పగానే ఇద్దరు కూడా మత్స్య సామ్రాజ్యానికి శంతన మహారాజు సత్యవతి ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ సత్యవతి తండ్రి మహారాజు మత్స్య సామ్రాజ్య అధినేత అప్పుడు ఒక మాట అడుగుతాడు శంతనుడిని, నేను నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నా యొక్క విన్నపం ఏంటంటే, సత్యవతి అంటే నా కుమార్తెకు పుట్టిన కుమారులు మాత్రమే హస్తినాపుర సామ్రాజ్యానికి సామ్రాజ్య నేతలు, అంటే మహారాజులు అవ్వాలి. దీనికి మీరు అంగీకరిస్తేనే నేను మీ వివాహం చేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం అడుగుతాడు. దానికి శంతన మహారాజు ఏమీ చేయలేక చాలా బాధపడిపోతాడు. దానికి వాళ్ళ తండ్రికి సపోర్ట్ చేసి సత్యవతి కూడా సేమ్ ఇదే అంటది. దానికి చాలా బాధపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హస్తినాపుర సామ్రాజ్యానికి వెళ్ళిపోయి శంతన మహారాజు చాలా బాధపడుతుంటే అప్పుడు దేవవ్రతుడు చూసి, ఏంటి తండ్రి, ఏంటి పితృదేవత, ఏమైంది, ఏంటి మీరు బాధలు ఉన్నారంటే ఏం చెప్పడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. దేవవ్రతుడు అంటే వాళ్ళ కొడుకు గమనిస్తూనే ఉంటాడు అన్నీ, వాళ్ళ తండ్రిని, ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారని చెప్పేసి అనుకుంటానే గట్టిగా అడుగుతాడు, ఏమైంది అని. అప్పుడు చెప్తాడు తండ్రి, ఏమని, నేనట ఒక అమ్మాయి మీద ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు, ఇట్లా అడిగారు, ఇట్లా వాగ్దానం చేయమన్నారు, నేను చేయలేదని చెప్పంగానే ఇదంతా దేవవ్రతుడు విన్న తర్వాత దేవవ్రతకు మనసులో వాళ్ళ తండ్రి పితృదేవత బాధపడుతుంటే చూడలేకపోయేలకే సత్యవతి దగ్గరికి దేవవ్రతుడు వెళ్తాడు. వెళ్ళి, మాత, మీరు మా నాన్నగారిని తృప్తిపరచండి, మీరు మా నాన్నగారు చెప్పిన దానికి మీరు అంగీకరించండి, పెళ్లి చేసుకోండి, వివాహం చేసుకొని మీరు వచ్చి రాజమాతగా, హస్తినాపురానికి రాజమాతగా మీరు మా తండ్రి పక్కన ఉండండి అని చెప్పంగానే సత్యవతి అప్పుడు, నేను వస్తాను, పెళ్లి చేసుకుంటాను, మీ నాన్న వివాహం చేసుకుంటాను, కానీ నాకు వచ్చిన లాభం ఏంటి, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పుట్టిన పుత్రులకి మహారాజులు అయ్యో యోగం లేదు కదా అని సత్యవతి బోరున విలపిస్తుంది దేవవ్రతుడి దగ్గర. దేవవ్రతుడు అప్పుడు తన తండ్రి యొక్క ఆనందమే తనకు ముఖ్యమని అప్పుడు తను ఒక వాగ్దానం చేస్తాడు దేవవ్రతుడు. ఏమనంటే, అమ్మ మాత, నేను సామ్రాజ్య నేతను అవుతాను, మీ యొక్క పుత్రులు అవ్వరు అని చెప్పి ఈ యొక్క కారణంతో మా నాన్నగారిని తిరస్కరించావు కదా, నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను, హస్తినాపుర సామ్రాజ్యం ఉన్నంత వరకు నేను బతుకున్నంత వరకు హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక సేవకుడిగా మాత్రమే ఉంటాను, ధర్మం అధర్మం మాత్రమే కాపాడుతూ చూసుకుంటూ ఉంటాను, నేను ఏ రోజు కూడా పట్టాభిషేకం చేసుకొని ఒక మహారాజుగా అయ్యే యోగం నేను చెయ్యను, నాకు అవసరం లేదు, బ్రహ్మచర్యం పాటించి అవివాహితుడిగా, పెళ్ళి కానివాడిగా, అంటే నేను వివాహం చేసుకుంటే నాకు సంతానం లభిస్తుంది, కాబట్టి అటువంటిది ఏమీ ఉండదు, నేను వివాహం చేసుకోను, బ్రహ్మచర్యమే జీవితాంతంతో ఇలాగే ఉంటాను, ఒక సేవకుడిగా నేను ఉంటానని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ. అప్పుడే వాళ్ళ నాన్నగారు శంతన మహారాజు వీళ్ళిద్దరు జరుగుతున్న ప్రదేశానికి రావడం జరుగుతుంది. శంతన మహారాజు చూసి చాలా బాధపడిపోతాడు. దేవవ్రతుడికి, నా యొక్క కుమారుడికి, గంగాదేవి నాకు పుట్టిన ఒక 8వ పుత్రుడు, 7 పుత్రులు చనిపోయిన తర్వాత 8వ పుత్రుడు పుట్టిన ఒక పుత్రుడికి నేను చాలా ద్రోహం చేశాను, ఈ విషయం చెప్పి ఇతను ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడు దేవవ్రతుడు చేసిన ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, సమష్ట సృష్టిలో ఉన్న దేవతలందరూ కూడా మహారుషులు, ఋషులు,
యోధులు ప్రతి ఒక్కరు కూడా, దేవతలందరూ కూడా దీవించి, నువ్వు ఇంత ప్రతిజ్ఞ చేసావు కాబట్టి, ఇంత భీష్మ ప్రతిజ్ఞ చేసావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేవవ్రతుడు కాదు, భీష్ముడిగా భీష్ముడిగా నువ్వు పేరు గడిస్తావు అని చెప్పేసి అప్పుడు దేవతలందరూ ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ టైంలో దేవవ్రతుడు భీష్మ మహారాజు భీష్ముడిగా అవతరిస్తాడు. మనం మాట్లాడుకుంటుంది భీష్ముడి గురించే. దేవవ్రతుడు అంటే భీష్ముడే. సత్యవతి ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాత అప్పుడు భీష్ముడు ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞ చేశాడో అప్పుడు సత్యవతి చాలా ఆనందంతో ఉండి అప్పుడు మహారాజుని చేసుకుంటానని చెప్పి సరే అని చెప్పేసి తన రాజ్యానికి భీష్ముడు తీసుకెళ్తాడు. భీష్ముడు తీసుకెళ్ళిపోయి అప్పుడు శంతను మహారాజు భీష్ముడి దగ్గరికి వస్తాడు. పుత్ర, ఎందుకు పుత్ర ఇంత వాగ్దానం చేసావు, ఇంత ప్రతిజ్ఞ చేసావు అని చెప్పంగానే అప్పుడు భీష్ముడు, పితృదేవత, ఈ ఆర్యావర్తనంలో చాలా గొప్ప అధినేత, చాలా మంచి పేరు గణించిన మహారాజు, ప్రజల మన్ననలు పొందిన మీరు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు ఏది కోరుకున్నా మీ ఆనందం కోసం నేను ఎల్లవేళలా కూడా మీ యొక్క పాదముగ్ధున్నై ఉంటానని చెప్పేసి అప్పుడు భీష్ముడు చెప్తాడు. అందుకని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పేసి చెప్పంగానే అప్పుడు శంతన మహారాజు భీష్ముడికి ఒక వరం ఇస్తారు. భీష్ముడికి ఆ వరమే స్వచ్ఛంద మరణం. పుత్ర, నువ్వు ఏ రోజైతే స్వచ్ఛంద మరణం అంటే నీ అంతట నువ్వు నాకు మృత్యువు రావాలి, నేను చనిపోవాలని నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. అప్పటిదాకా నిన్ను ఎవరు సంహరించలేరు, నువ్వు చావలేవు అని ఒక అభినందన అంటే ఒక గొప్ప శాసనంలాగా అతనికి చెప్తాడు భీష్ముడికి. అప్పుడు భీష్ముడు ఈ కారణంతోనే మహాభారతం అనేది చాలా ఒక గొప్ప పర్యాయాలుగా మనకి జరుగుతూ భీష్ముని యొక్క ప్రతిజ్ఞ వల్ల మహాభారతం అనేది జరగడానికి నాంది పడింది. ఇప్పుడు ఈ సత్యవతి, భీష్ముడు, శంతన మహారాజు వీళ్ళ ముగ్గురు కూడా రాజ్యానికి వెళ్ళిన తర్వాత శంతన మహారాజు సత్యవతి వివాహం చేసుకుంటారు.